హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, చాలామందికి ఏంటంటే ఇది రిక్రూట్మెంట్ చెప్తున్నాను, రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. చాలామందికి కొందరికి నేను అందరికీ అసలు తెలియదు అని చెప్పట్లేదు, బట్ చాలామందికి కూడా ఏంటంటే కనుక కాలర్ జాబ్స్ అంటే ఏంటి అనేసి, ఏ కాలర్ జాబ్లో టైప్స్ ఏముంటాయి, ఏ ఏ ప్రొఫెషన్ దేని కిందికి వస్తుంది అనేసి ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిక్రూటర్స్ ఉంటే కనుక ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు అందుబాటులో ఉంచుతాను, మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి మీకు కలర్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 6 to 7 టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. సో మీరు ఫస్ట్ చూసుకున్నారనుకోండి, బ్లూ కాలర్ జాబ్ టైప్స్ అనమాట. ఈ బ్లూ కలర్ అడగడం కంటే చాలామంది ఏం అడుగుతారంటే కనుక వైట్ కలర్ జాబ్స్ అడుగుతారు. అంటే ఇక్కడ ఏంటంటే వైట్ అంటే ఏంటి, బ్లూ అంటే ఏంటి, ఆరెంజ్ అంటే ఏంటి, రెడ్ అంటే ఏంటి, అసలు ఏ సర్వీసెస్ ఉంటాయి దాంట్లో అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకుంటే, సో ఎవరైనా కూడా సడన్గా ఒకసారి అడిగితే కనుక మీకు ఇమ్మీడియట్గా ఏంటంటే కనుక అప్డేట్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మనము ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ చూసారనుకోండి, బ్లూ కలర్ జాబ్స్ ఉన్నాయి, వైట్ కలర్ జాబ్స్ ఉన్నాయి, పింక్ కలర్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ జాబ్స్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ జాబ్స్ ఉన్నాయి, గోల్డెన్ కలర్ జాబ్స్ ఉన్నాయి, బ్లాక్ కలర్ జాబ్స్ ఉన్నాయి, ఇంకా వచ్చేసి ఆరెంజ్, రెడ్ అండ్ బ్రౌన్ కూడా ఉంది. సో ఇవన్నిటికి కూడా ఒక్కొక్క కేటగిరీలో ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఒక్కొక్క జాబ్ కేటగిరీకి ఒక్కొక్క కలర్ అయితే ఉంటుందన్నమాట. బ్లూ కలర్ జాబ్స్ అసలు దేనికి ఏం చేస్తారు, ఎవరెవరు వస్తారు అందులోకి, అదన్నీ మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. వైట్ కలర్లో ఎవరు వస్తారు, పింక్ కలర్లో ఎవరు వస్తారు, గ్రీన్ కలర్లో ఎవరు వస్తారు, గోల్డెన్ కలర్లో ఎవరు వస్తారు, బ్లాక్ కలర్లో ఎవరు వస్తారు, ఆరెంజ్, రెడ్ అండ్ బ్రౌన్, ఈ 3 కలర్లో కూడా ఏ కేటగిరీస్ వాళ్ళు వస్తారు, వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాన్ ఐటీలో ఎక్కువ వీళ్ళు అడుగుతుంటారు అనమాట, ఐ వాంట్ బ్లూ కలర్ జాబ్స్. సో మీరు బ్లూ కలర్ జాబ్స్ చేశారా, బ్లూ కలర్ జాబ్స్ని హైర్ చేశారా అని చెప్పేసి. అసలు బ్లూ కలర్ జాబ్స్ అంటే ఏంటి ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే, బ్లూ కలర్ జాబ్స్ వచ్చేసి జనరల్గా మనకి రెగ్యులర్ సర్వీసెస్ ఉంటాయి చూసినారా, ఇంట్లో కావాల్సిన సర్వీసెస్ కావచ్చు, ఫ్యాక్టరీస్లో కావచ్చు, వెల్డింగ్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళు రెగ్యులర్ లేబర్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా బ్లూ కలర్ జాబ్స్లోకి వస్తారు. ఎట్లా అంటే మాన్యువల్గా పనిచేసే వాళ్ళు, ఫిజికల్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బ్లూ కలర్ జాబ్స్లోకి వస్తారు. ఆ బ్లూ కలర్ జాబ్స్లో వచ్చేసి మీకు స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ 2 ఉంటాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకునేసి మనం ఏం చేస్తామంటే హైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బ్లూ కలర్ జాబ్స్లో ఫస్ట్ ఎలక్ట్రీషియన్స్ వస్తారు, ప్లంబర్స్ వస్తారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ వస్తారు, ఫ్యాక్టరీ వర్కర్స్ వస్తారు, మిషన్ ఆపరేటర్స్, ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, ట్రాక్టర్ ఆపరేటర్స్, వెల్డర్స్, ఫిట్టర్స్, మాసన్, కార్పెంటర్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్, శానిటైజేషన్ వర్కర్స్, లాండ్రీ వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్, ఆయిల్ అండ్ గ్యాస్ రిగ్ వర్కర్స్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, రైల్వే ట్రాక్ వర్కర్స్ అండ్ సిఎన్జి ఆపరేటర్స్. సో వీళ్ళందరూ కూడా మనకి ఫిజికల్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే వాళ్ళు అండ్ రెగ్యులర్గా వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ కూడా మీకు ఏంటంటే కనుక బ్లూ కలర్ జాబ్స్లోకి వస్తారనమాట. ఓకే, ఎందుకంటే ఎలక్ట్రీషియన్ అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నా ఎలక్ట్రీషియన్ కావాల్సి ఉంటుంది, ఎలక్ట్రిక్ వర్క్స్ ఇంట్లో హౌస్లో కావాలన్నా వాళ్ళు కంపల్సరీ కావాల్సి, ప్లంబర్స్ ప్రతిదీ వర్క్ చేయాల్సిందే, కన్స్ట్రక్షన్ వర్కర్స్. సో ఇట్లా ప్రతిదీ కేటగిరీలో కూడా వీళ్ళందరూ కూడా అది స్కిల్ కావచ్చు, సెమీ స్కిల్ కావచ్చు, అంటే 10th క్లాస్ పాస్ అయ్యేసి ఎవరైనా చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారనమాట. అంటే నేను ఇక్కడ ఎడ్యుకేషన్ని డిమోటివేట్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఐటీఐ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక 10th క్లాస్ చేసిన వాళ్ళు కావచ్చు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫిజికల్గా వర్క్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ బ్లూ కలర్ జాబ్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు వైట్ కలర్ జాబ్స్ అంటే
ఆఫీస్లో కూర్చొనేసి ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో మేనేజ్ చేస్తున్న వర్క్స్ అన్నీ కూడా, అది నాలెడ్జ్ రిలేటెడ్ కావచ్చు, మేనేజరల్ కావచ్చు, ఆఫీస్లో కూర్చొని పనిచేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే వైట్ కలర్ జాబ్స్ ఇస్తారు. వైట్ కలర్ జాబ్స్లో ఎవరెవరు వస్తారు కేటగిరీలో కంటే, హెచ్ఆర్ మేనేజర్లు, రిక్రూటర్సు, అకౌంటెంట్స్, ఆడిటర్సు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, లాయర్సు, లీగల్ అడ్వైజర్సు, డాక్టర్సు, టీచర్సు, ప్రొఫెసర్సు, బిజినెస్ అనలిస్ట్ పీపుల్, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ చేస్తున్న వాళ్ళు, బ్యాంక్లో ఉన్న వాళ్ళు, చార్టర్డ్ అకౌంట్స్ అండ్ ప్రోడక్ట్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, రీసెర్చ్, ఆపరేషనల్ మేనేజర్, కార్పొరేట్ సేల్స్ మేనేజర్, సైకాలజిస్ట్ అండ్ సైంటిస్ట్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మీకు ఆఫీస్లో కూర్చొనేసి మేనేజ్ చేస్తూ ఉంటారు, ఆఫీస్లో కూర్చొని పని చేస్తుంటారు చూస్తారా. సో నాలెడ్జ్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైట్ కలర్స్ జాబ్స్ కిందకి వస్తారనమాట. సో ఒక క్లారిటీ కోసం అనేసి నేను ఒక స్ట్రక్చర్లో పెట్టించాను అనమాట మీకు. సో ఇట్ హెల్ప్స్ టు యూ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ జాబ్స్. పింక్ కలర్ జాబ్స్ అంటే కనుక కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్ ఎవరైతే కూడా మీకు ఏంటంటే కనుక పింక్ కలర్ జాబ్స్ అంటారు. సో ఈ పింక్ కలర్ జాబ్స్లో జనరల్గా వచ్చేసి నర్సెస్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్, రిసెప్షనిస్టు, చైల్డ్ కేర్ వర్కర్సు, కేర్ గివర్సు, ఎల్డర్స్ కేర్ అసిస్టెన్స్ చేస్తున్న వాళ్ళు, హాస్పిటల్ స్టాఫ్, ఎయిర్ హాస్టర్సు, క్యాబిన్ క్రూసు, ఓకే, వీళ్ళందరూ సర్వీసెస్లో ఉంటారు. ప్రీ స్కూల్ టీచర్సు, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్, న్యూట్రిషన్ అసిస్టెంట్స్, రియల్ ఎస్టేట్ అసోసియేట్స్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక సర్వీసెస్ ఈ క్యాండిడేట్స్కి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ కేటగిరీ రిలేటెడ్లో పింక్ కలర్ జాబ్స్లో ఉంటారనమాట. మీకు ఈ డాక్యుమెంట్ పెడతానని చెప్పాను, కంప్లీట్గా డాక్యుమెంట్ అయితే మీకు అప్డేట్ చేస్తాను నేను. తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ జాబ్స్. గ్రీన్ కలర్ జాబ్స్ అంటే కనుక మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సస్టైనబిలిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ కావచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ కావచ్చు, అండ్ సస్టైనబిలిటీ కన్స్టెంట్స్ కావచ్చు, సోలార్ ప్యానల్ టెక్నీషియన్స్ కావచ్చు, విండ్ ఎనర్జీ టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ స్పెషలిస్టులు కావచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్స్ కావచ్చు, వాటర్ రిసోర్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ రిలేటెడ్, గ్రీన్ బిల్డింగ్ కన్సల్టెంట్స్ అండ్ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్లో ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు గోల్డ్ కలర్ జాబ్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే హై లెవెల్ జాబ్స్ ఉంటాయి కొన్ని, లైక్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్, డేటా సైంటిస్టు, ప్రోడక్ట్ ఆర్టెక్ లెవెల్స్, సర్జన్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉంటారు కదా, హై స్కిల్ కూడా మనకు గోల్డ్ కలర్ జాబ్స్లో ఉంటారనమాట. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, సీనియర్ కార్పొరేట్ లాయర్స్, రీసెర్చ్ సైంటిస్టులు కావచ్చు, లేవీ ప్రొఫెసర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్ ట్రైనర్స్ కావచ్చు, స్టార్టప్ ఫౌండర్స్, సిటీఓసి లెవెల్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా మీకు ఏంటంటే కనుక ఈ గోల్డ్ కాలర్ జాబ్స్లో ఉంటారు. అంటే వీళ్ళంతా ఏంటంటే హై పేయింగ్, హై స్కిల్ జాబ్ ఉన్న క్యాండిడేట్స్ అనమాట. సో వాళ్ళందరికీ వచ్చేసి మీకు గోల్డ్ కాలర్ జాబ్స్లో అవైలబుల్ ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు బ్లాక్ కలర్ జాబ్స్. బ్లాక్ కలర్ జాబ్స్ అంటే లీగల్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు చూసారా, ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ల్యాండ్ కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు కావచ్చు, లేదు అంటే కనుక ఏమన్నా ఇష్యూస్ జరుగుతుంటాయి, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే జరుగుతుంటాయో, సో వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక బ్లాక్ కలర్ జాబ్స్ రోల్స్ కింద ఉంటారనమాట. లైక్ పోలీస్ ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్, రా కానీ ఐపీ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ అండ్ హజార్డియస్ కెమికల్ హ్యాండ్లర్స్, వీళ్ళంతా డీప్ మైనింగ్ వర్కర్స్ ఎవరైతే వీళ్ళంతా కూడా
అంటే ఇల్లీగల్‌గా ఏవైనా జరుగుతూ ఉంటాయి కదా! వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళని కాపాడే వాళ్ళంతా కూడా మనకేంటంటే బ్లాక్ కలర్ జాబ్స్‌లో ఉంటారనమాట. లీగల్ సెన్సిటివ్ గానీ, ఎన్ఫోర్స్‌మెంట్ గానీ అండ్ అండర్‌గ్రౌండ్ రిలేటెడ్ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవన్నీ ఉంటాయో అవన్నీ కూడా చెక్ చేసుకునే వాళ్ళు లా అండ్ ఆర్డర్‌లో ఉన్న వాళ్ళంతా మీకు బ్లాక్ కలర్ జాబ్స్‌లో ఉంటారు. అండ్ కమింగ్ టు ఆరెంజ్ కలర్ జాబ్స్. ఆరెంజ్ అనగానే మనకి ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సేఫ్టీ రిలేటెడ్ వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక ఆరెంజ్ కలర్ జాబ్స్‌లో అవైలబుల్ ఉంటారు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఫైటర్సు, పారాడమిక్, డిజాస్టర్ రెస్పాన్స్ పర్సనల్స్, ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు టెక్నీషియన్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ అంతా కూడా వీళ్ళు ఏంటంటే కనుక ఆరెంజ్ కలర్ జాబ్స్‌లో ఉంటారనమాట. సో, ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకొనేసి ఎవరైనా సరే ఏ కేటగిరీలో ఎవరు కావాలని అడుగుతారో ఆ కేటగిరీలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదనమాట ఇక్కడ. ఇప్పుడు వైట్ కలర్ జాబ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని హైర్ చేస్తున్నారనుకోండి, వైట్ కలర్ జాబ్స్ అంటారు. హెచ్ఆర్‌ని హైర్ చేస్తున్నారనుకోండి, వైట్ కలర్ జాబ్స్. రిక్రూట్మెంట్‌ని చేస్తున్నారా, వైట్ కలర్ జాబ్స్. తర్వాత మేనేజర్స్‌ని హైర్ చేస్తున్నారా, మళ్ళీ అక్కడ వచ్చేసి వైట్ కలర్ జాబ్స్. సైంటిస్ట్‌లని చేస్తున్నారా, వైట్ కలర్ జాబ్స్. టీచర్స్‌ని చేస్తున్నారా, వైట్ కలర్ జాబ్స్. డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు. సో, వీళ్ళందరూ కూడా మార్కెటింగ్ మేనేజర్స్ కావచ్చు, రీసెర్చర్స్ కావచ్చు, ఆపరేషన్ మేనేజర్స్ కావచ్చు. సో, ఈ కేటగిరీలో వచ్చే వాళ్ళందరూ కూడా మీకేంటంటే వైట్ కలర్ జాబ్స్ కింద ఉంటారు అనేసి మైండ్‌లో మనకి ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ జాబ్స్. రెడ్ కలర్ జాబ్స్ అంటే కనుక న్యూస్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, కమ్యూనికేషన్, పబ్లిక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు జర్నలిస్టులు దగ్గర నుంచి సోషల్ మీడియా అన్నీ రిలేటెడ్ అన్నీ కూడా న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు, రేడియో జాకీస్ కావచ్చు, ఫోటో జర్నలిస్ట్ కావచ్చు, మీడియా యాంకర్స్ కావచ్చు, పబ్లిక్ రిలేషన్ మేనేజర్స్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా మీకు ఏంటంటే రెడ్ కలర్ జాబ్స్‌లో ఉంటారనమాట. దీని కేటగిరీ తర్వాత మనకు ఇంకోటి ఉంది బ్రౌన్ కలర్ జాబ్స్. ఇది కంప్లీట్‌గా ఏంటంటే మిలిటరీ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే జరుగుతుంటాయో అవే వాళ్ళందరూ కూడా మీకు ఏంటంటే కనుక ఈ బ్రౌన్ కలర్ జాబ్స్ అనే దాంట్లో అవైలబుల్ ఉంటారనమాట. సో, గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క కేటగిరీకి మీకు ఒక క్లారిటీ వచ్చింది అంటే కనుక మీరు హైరింగ్ చేయడం ఈజీ. ఓకే. సో, దాంతోపాటు మీకు ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి. కలర్స్ ఏ కేటగిరీస్‌లో ఎవరెవరు ఇస్తారని చెప్పేసి అప్డేట్ చేసి ఉంచాను అనమాట. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ క్లారిటీ వస్తే కనుక మీ ఫ్రెండ్స్ పంపించండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అప్డేట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్‌ని వేరే వాళ్ళకి పంపించమని. థ్యాంక్ యూ.